గుణతో కలిసి రోహిణి చేస్తున్న కుట్రని, అసలు రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు, మీనా. షాక్లో కుటుంబ సభ్యులు. రోహిణి ఇదొక్కటే కాక ఎన్నో అబద్ధాలు చెప్పిందని, తనకు ముందే పెళ్ళయిందని తన కొడుకు చింటూనే అంటూ సాక్ష్యాలతో సహా అందరి ముందు నిరూపిస్తారు బాలు, మీనాలు. ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రోహిణి అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ప్రతి క్షణం నేనేం చేస్తున్నా బాలు, మీనాలు అడ్డం పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. ఏం చేస్తే వాళ్ళిద్దరినీ వదిలించుకోగలుగుతాను? అసలు ముందు వాళ్ళిద్దరినీ ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే ఆ తర్వాత ప్రశాంతంగా నేనేం చెప్పినా కూడా మా అత్త వినేలాగా, నా దారిలోకి వచ్చేలాగా మార్చుకోగలుగుతాను. ముందు బాలు, మీనాల పని చెప్పాలి అని రోహిణి నిర్ణయించుకుంటుంది. తను ఎన్ని విధాలా స్కెచ్ చేసినా కూడా బాలు, మీనాల జోలికి వెళ్ళలేకపోతుంది. ఇక నేను గుణ సహాయం తీసుకుంటేనే ఈ పని ముందుకు వెళ్లేలాగా ఉంది. గుణతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి రోహిణి నిర్ణయించుకుంటుంది. గుణతో మాట్లాడితేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. గుణ ఏదైనా చేసి ఆ బాలు అడ్డు తొలగిస్తాడు అని చెప్పి రోహిణి నిర్ణయించుకొని గుణ దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరుతుంది. అయితే తన అత్త ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడ్డుపడుతుంది. దానికి రోహిణి ప్రభావతితో, అత్తయ్య ఒక ఆర్డర్ వచ్చింది, రాగానే ఆ డబ్బు మీ చేతిలోనే పెడతాను అని చెప్పి ప్రభావతిని ఒప్పించి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రోహిణి వెళ్ళడం ఎవరూ చూడట్లేదు అనుకొని ఒక్కటే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే బాలు, మీనాలు మాత్రం రోహిణి వెళ్ళడం గమనిస్తారు. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది? ఆర్డర్ ఉంటుంది, ఇంత పొద్దున్నే ఎవరికి మేకప్ చేస్తుంది? అసలు ఏ వివరాలు చెప్పకుండానే ఆర్డర్ వచ్చింది, డబ్బులు తెచ్చిస్తాననగానే మా అమ్మ పంపించేసింది. డబ్బులంటే చాలు, ఇంకా ఏం వివరాలు అడగదు. ఇప్పటికి ఆల్రెడీ ఎంత దెబ్బతిన్నా కూడా మళ్ళీ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆ రోహిణినే నమ్ముతుంది అని చెప్పి బాలు, మీనా కూడా అనుకొని ఒకరి తర్వాత ఒకరుగా రోహిణిని ఫాలో చేస్తూ వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా అంత ఎర్లీగా వెళ్ళిపోవడంతో ప్రభావతికి ఏమీ అర్థం కాదు. రోజు రోజుకి ఈ ఇంట్లో నా మాట ఎవ్వరు వినకుండా పోతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కనీసం కాఫీలు, టిఫిన్లు అనేవి కూడా లేకుండా ఏదో పెద్ద లక్షల వ్యాపారం చేసేస్తున్నట్టు, కోట్లు వచ్చి పడుతున్నట్టు బయలుదేరి వెళ్ళిపోయారు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు అన్నీ వింటూ కిందకు వచ్చిన సత్యం ప్రభావతిని చూసి, ఏంటి ప్రభా, వాళ్ళిద్దరూ ఏ కారణం లేకుండా వెళ్ళరు కదా, ఏదో అర్జెంట్ పనే అయి ఉంటుంది, లేదంటే ఎందుకు వెళ్తారు? రోజు మీనా అన్ని పనులు చేస్తుంది కదా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేసే ఉంటుంది. వెళ్ళి వంటగదిలో ఒకసారి అసలు తను చేసిందా లేదా, ఏమన్నా చెయ్యాలా అని చెప్పేసి ఏనాడైనా చూసావా? లేదు కదా. ఇప్పుడన్నా వెళ్ళి చూడు, తను కొంచెం బిజీగా ఉంటుంది కదా, పెళ్ళిళ్ళ సీజను, ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతికి గడ్డి పెడతాడు. ప్రభావతి అయినా కూడా కదలకుండా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కళ్ళు రవి, శృతి, మనోజ్ అందరూ కూడా కిందకు వచ్చి అమ్మ కాఫీ, మీనా లేదా అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ప్రభావతి మాత్రం ఆమెకి ఏదో లక్షల పని ఉన్నట్టు, పెద్ద బిజినెస్ ఉమెన్ అయినట్టు వెళ్ళిపోయిందిరా. ఆ బాలు కూడా ఏదో ఆర్డర్ వచ్చిందని వెళ్ళిపోయాడు. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య. ఆ మీనాకైతే కాలు నేల మీద ఉండట్లేదు అని తిట్టడం మొదలు పెడుతుంది. ఇక శృతి చూస్తూ ఊరుకోలేక, ఆపండి ఆంటీ, ఎప్పుడు చూసినా మీనాని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. తను చేసినా అంటారు, చేయకపోయినా అంటారు, ఏదో ఒకటి అనడానికే మీకు ఏదో ఒక వంక దొరుకుతుంది అని చెప్పేసి ప్రభావతిని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రవి కూడా నేను వెళ్తున్నాను, శృతిని డ్రాప్ చేసి నేను కూడా రెస్టారెంట్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ కూడా నేను వెళ్లేదారిలో ఏదో ఒకటి తినేస్తాను, నాకేం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక సత్యం, ప్రభావతి ఇద్దరూ కూడా మనోజ్ గురించి, రవి, శృతుల గురించి, బాలు, మీనాల గురించి ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ సమయం గడుపుతూ ఉంటారు. ఇక బాలు, మీనా ఇద్దరూ కూడా రోహిణిని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు. రోహిణి గుణ ఆఫీస్కి వెళ్తుంది డైరెక్ట్గా. గుణ ఆఫీస్కి రోహిణి వెళ్ళడం చూసి బాలు, మీనాలు ఇద్దరు కూడా, ఈ గుణతో రోహిణికి ఏం పని? తన దగ్గర ఆల్రెడీ అప్పు చేసిందని తెలుసు, కానీ ఇంత పొద్దునే పనిమాల వాడి ఆఫీస్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. వాడికి మొన్నే కదా అంత క్లాస్ పీకాను, శివని కిడ్నాప్ చేసినందుకు పోలీసులకు కూడా పట్టించాను, అయినా ఇంతలోనే బయటకు వచ్చేసాడా? అసలు వీడికి ఎంత ధైర్యం? ఉండు, అసలు వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుందాం అని చెప్పి బాలు, మీనా ఇద్దరు కూడా సీక్రెట్గా రోహిణిని ఫాలో అవుతూ కిటికీ దగ్గరకు వెళ్ళి నుంచొని వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటారు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు. ఆ పిఏ గాడు నీకు నా గురించి అన్ని నిజాలు చెప్పాడు కదా,
నువ్వు తెలిసి కూడా ఎందుకు నా దగ్గర ఏనాడు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు అని చెప్పి రోహిణి అడగడంతో దానికి గుణ అయితే నా జోలికి ఎవరైనా వస్తే నేను వాళ్ళని ఇది చేస్తాను, కానీ నువ్వు మంచిదానివి, అందులోనూ నాకు డబ్బు అప్పుగా తీసుకొని మరీ ఉన్నావు, ఆ డబ్బులు తిరిగి వస్తే చాలనుకుంటున్నాను, కానీ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే నా దగ్గర ఏమొస్తుంది చెప్పు? ఆల్రెడీ నీ దగ్గర ఏమీ లేకే కదా అప్పు చేశావు, ఇప్పుడు ఏంటి నువ్వు మళ్ళీ అప్పు కోసమే వచ్చావా? ఏదైనా మాట్లాడాలా చెప్పు, త్వరగా నాకు పనుంది, చాలా చిరాగ్గా ఉన్నాను అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఎందుకంత చిరాగ్గా ఉన్నావు, అసలు ఏంటి విషయం అని చెప్పి రోహిణి అడిగితే శివని కిడ్నాప్ చేయడం, బాలు పోలీసులకు పట్టించడం జరిగిందంతా కూడా చెప్తాడు. నీ శత్రువు కూడా ఆ బాలు మీనాలే కదా, నాకు కూడా వాళ్లే శత్రువులు, ఇంట్లో ప్రతి పనిలోనూ అడ్డొస్తున్నారు, ప్రతి దానిలో కూడా అడ్డం పడుతున్నారు, నేను వాళ్ళని చూస్తూ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను, నేనేం చేయాలన్నా కూడా వాళ్ళు అడ్డమైపోయారు, వాళ్ళ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి రోహిణి అంటూ ఉండగా, వాళ్ళు అడ్డు తొలగించుకొని నీ కొడుకుని నీ తల్లిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి నీ అత్త మామల్ని ఒక ఆట ఆడించాలని నువ్వు చూస్తున్నావు కదా అని చెప్పేసి గుణ అనడంతో ఆ మాటలు అన్నీ వింటున్న బాలు మీనాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి కొడుకు తల్లా? రోహిణికి కొడుకున్నాడా? అంటే అంతకుముందే పెళ్ళైపోయిందా? ఈ నిజాలన్నీ గుణాకి తెలిసి కూడా ఏం చేయట్లేదా రోహిణిని? అంటే శత్రువు మిత్రువులు అవుతారనే మాట నిజమన్నమాట అని చెప్పేసి బాలు వెటకారం చేస్తూ ఉంటాడు. మీనా మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు విని వీళ్ళిద్దరి మధ్య ఇంకా అంతకుమించి ఏదో ఉందండి, ఈ గుణ అస్సలు మంచివాడు కాదు, రోహిణి ఆ గుణతో కలిసింది అంటే ఇంకా పరమ దుర్మార్గురాలనే అర్థమవుతుంది. తనకి కొడుకు ఉన్నాడు అంటే అసలు ఎక్కడ ఉన్నాడు, ఎవరా కొడుకు, ఆ తల్లి ఎవరు అని చెప్పేసి మీనా కూడా ఆలోచనలో పడుతుంది. ఆ రోజు మనం బీరువాలో చూసిన బట్టలు తన కొడుకువే అనమాట, అంటే చింటూ వయసున్న కొడుకు ఖచ్చితంగా రోహిణికి ఉండే ఉంటాడు అని అర్థం అని చెప్పేసి మీనా కూడా అనడంతో బాలు కూడా వాళ్ళ మాటలు వినడం కంటిన్యూ చేస్తారు. అప్పుడే రోహిణి, అవును నా కొడుకు చింటూ నాకు దూరంగా పెట్టడం నాకు ఇష్టం లేదు, వాడిని తీసుకొచ్చి నా అత్తగారింట్లోనే ధైర్యంగా ఉంచాలి, వాడికి అన్ని విషయాలు కూడా నేను దగ్గరుండి చూసుకోవాలి, దానికోసం ముందు నేను ఆ బాలు మీనాలను ఇంట్లో నుంచి పంపించేయాలి, అప్పుడే నేనేం చేయాలన్నా కూడా చేయగలుగుతాను, మా అత్త నా మాటలు నమ్ముతుంది, నేనేం చేసినా కూడా ప్రతి విషయానికి వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు, ఇక ఇది ఎక్కువ కాలం సాగితే నా ఆటలు సాగవు, నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి, అందుకే నువ్వు ఆ బాలుని అడ్డు తప్పించాలి, వాణ్ణి లేపేయాలి అని చెప్పేసి రోహిణి చెప్తూ ఉండడంతో మీనాకైతే చాలా కోపం వస్తుంది. ఆ మాటలు విన్న గుణ, నువ్వు చెప్పడం కాదు, వాడిని నేనే లేపేస్తాను, కరెక్ట్ టైం కోసం చూస్తున్నా, ఖచ్చితంగా వాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి రోహిణికి మాట ఇస్తాడు. ఇక రోహిణి ఆ మాటలు విని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గుణ అయితే ఎలా బాలు అడ్డు తప్పించుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. ఆ మాటలు అన్నీ వింటున్న బాలు మీనాలైతే అవన్నీ ఫోన్లో రికార్డ్ చేయడం మొదలు పెడతారు. అవన్నీ కూడా రికార్డ్ చేసేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చే వరకు చూసి ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ వీడియోని అందరి ముందు పెడతారు. ఆ మాటలు అన్నీ విని రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ప్రభావతి అయితే, నువ్వు ఇంత దుర్మార్గురాలివా, ఏదో డబ్బులకు మోసం చేశావు, పేదదానివయ్యుండి ఈ సంబంధం కోసం ఇదంతా చేస్తావు అనుకున్నా, కానీ నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి కొడుకు కూడా ఉన్నాడని అస్సలు అనుకోలేదు, నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే అని చెప్పి ప్రభావతి రోహిణి మీదకు వెళ్ళబోతూ ఉండగా మీనా ప్రభావతిని ఆపేసి రోహిణి దగ్గరకు వచ్చి, నా భర్త నీకు అడ్డొస్తున్నాడా, నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే ఎవ్వరు నీ జోలికి రారు కదా, నువ్వు ఇంత దుర్మార్గురాలివి అనుకోలేదు, నీలాంటి దానికి చింటూ లాంటి మంచివాడు కొడుగ్గా ఉన్నాడు అంటే పాపం వాడి జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది, ఛీ అని చెప్పేసి రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రోహిణి నిజస్వరూపం అయితే బయటపడబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.